యెషయా గ్రంథం 43:19 తొందరగా చదవాలి. ఇదిగో నేను ఒక నూతన క్రియను చేయుచున్నాను. హల్లెలూయా. చప్పట్లు కూడా దేవుని నామాన్ని మహిమపరుద్దాం. దేవుడే చెప్తున్న మాట, యెషయా ప్రవక్త ద్వారా అంటున్న మాట, ఇదిగో నేను ఒక, అందరు చెప్పాలి ఇదిగో నేను ఒక. మనం చెప్పటం వల్ల ఏమన్నా ఎవరన్నా డబ్బులు అడుగుతారా? ఇక్కడ అంతా ఫ్రీయేగా. గాలి పీల్చుకోవటం ఫ్రీయే, గాలి వదలటం ఫ్రీయే, మాట మాట్లాడటం ఫ్రీయే, ఎవరన్నా తిట్టడం కూడా. దానికి ఒక్కదానికి ఛార్జ్ ఉంటే బాగుండేది గవర్నమెంట్ నుంచి, ఎవరు తిట్టకుండా ఉంటేవాళ్ళు. కానీ దానికి లేదు. ఎవరిని తిట్టడం కూడా ఫ్రీయే. కాబట్టి మీరు కూడా చెప్పండి, నేనొక. యెషయా ప్రవక్త ద్వారా దేవుడే అంటున్నాడు, ఇదిగో నేనొక నూతన క్రియ చేయొచ్చు. దేవుడే ఈ నూతన సంవత్సరంలో ఒక నూతన క్రియను చేస్తానంటున్నాడు. కానీ ఎప్పుడు అది అని అంటే ఒక మాట చదవండి ఒకసారి. కొరింథీయులకు రాసినటువంటి 2వ పత్రిక 5:17 చదవండి. కొరింథీయులకు రాసిన పత్రిక అపోస్తలుడైన పౌలు గారు రాశాడు. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5:17. కాగా ఎవడైనను క్రీస్తునందున్న ఎడల వాడు నూతన సృష్టి, పాతవన్నీ ఏమైపోయినాయి, గతించెను, ఇదిగో సమస్తమును నూతనమాయను. రెండు పూర్తిగా ఎత్తుగట్టిగా దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మంచిది. యెషయా ప్రవక్త ద్వారా దేవుడు అంటున్నాడు, ఇదిగో నేను ఒక నూతన క్రియను చేయుచున్నాను అంటున్నాడు. ఎప్పుడు దేవుడు నూతన క్రియ చేస్తాడు అని అంటే, అపోస్తలుడైన పౌలు గారు అంటాడు, ఎవడైనను క్రీస్తునందున్న ఎడల నూతన సృష్టి. అంటే దేవునిలో ఉన్న వాడికి నూతనం. దేవుడు నూతన కార్యం చెయ్యాలి అని అంటే మనం దేవునితో అంటుకట్టబడాలి, దేవునిలో ఉండాలి, దేవునితో నడవాలి, దేవునితో జీవించే వారిగా ఉన్నప్పుడే ఏ కార్యం జరుగుతుంది? నూతన కార్యం. ఇంకో మాట చదువు, యెహెజ్కేలు 11:19 చదవమ్మా. యెహెజ్కేలు 11:19 త్వరగా. వారు నా కట్టడలను నా విధులను అనుసరించి గైకొనున్నట్లు నేను వారి శరీరంలో నుంచి రాతి గుండెని తీసేసి మాంసపు గుండెనిచ్చి వారికి ఏక మనసు కలుగజేసి. చప్పట్లు కొడదాం. ఇప్పుడు ఏ ఆత్మను పుట్టిస్తాడట? ఏ ఆత్మ పుట్టిస్తాడట? ఎప్పుడు? ఫస్ట్ లైన్ చదువు. ఎప్పుడు? నా కట్టడలను నా విధులను అనుసరించిన ఎడల. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా. ఎవడైనను నూతన సృష్టిగా ఎలాగా మార్చబడతాడు అని అపోస్తలుడైన పౌలు గారు అంటాడు, ఎవడైనను క్రీస్తునందున్న ఎడల అని అంటాడు. మరి యేసుక్రీస్తులో ఉండాలి, యేసుక్రీస్తు అంటుకట్టబడాలి, యేసుక్రీస్తు కలిసి జీవించాలి అని అంటే ఎప్పుడు అది సాధ్యము అని అంటే, ఎవడైనను ఆయన ఆజ్ఞలను ఏం చేయాలట? అనుసరించాలి. మనలో ఏ గుండె? చాలా మంది చెప్తూ ఉంటారు, అయ్యా మా పిల్లలకి ఎంత చెప్పినప్పటికీ కూడా ఏ మాత్రం కూడా మార్పు లేదు అంటే ఏ గుండెది? రాతి గుండె. కాబట్టి పిల్లరా, రాతి గుండెను ఆయన మాంసపు గుండెగా మారుస్తాడు. ఎప్పుడు అని అంటే మనం యేసుక్రీస్తులో ఉన్నప్పుడు. ఇదిగో నేను ఒక నూతన క్రియను చేయుచున్నానని దేవుడు అంటాడు. ఎప్పుడు నూతన క్రియ మన జీవితంలో జరుగుతుంది అని అంటే, ఎవడైనను క్రీస్తునందు అని అంటే యేసుక్రీస్తులో ఉన్నప్పుడు. యేసుక్రీస్తులో మనం ఎప్పుడు ఉంటాము అని అంటే, మన పాత స్వభావాన్ని విడిచిపెట్టినప్పుడు, రాతి గుండెని విడిచిపెట్టినప్పుడు, మన గుండె మరి రాతి గుండె కాస్త మాంసపు గుండెగా మారినప్పుడే మనం క్రీస్తుతో అంటుకట్టబడతాం. అప్పుడే దేవుడు మనకి నూతన కార్యం చేస్తాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా. అట్టి కృప దేవుడు మనకు అనుగ్రహించును గాక.